పిల్లల చదువు అంటే మన వాళ్ళు మహబూబ్ నగర్, నారాయణపేట, లేకపోతే పరిగో, తాండూరు, ఏది కాకపోతే పట్నం వలసపోయేది మా లంబాడి సోదరులు, లేకపోతే పూణే, బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్నడ ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి. కొడంగల్లో ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద ఏడా సార్ దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి ఈరోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. నారాయణపేట, కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోస్గి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈరోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పన్నులు ఎంబడి శ్రీహరి గారిని, దామోదర్ అన్న నువ్వు నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి. లేకపోతే కడుపు నిండినట్టు ఉంది, పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ళ నుంచి రైలు సప్పుడు ఇనుడే కానీ రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంటు పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే. ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈరోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరున ఊర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకు ఉన్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి
రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామ గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడెన్న గెలిచింది, లేకపోతే గడెన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం.